Good morning to all of you. I hope that you are all doing well. We are going to start the Telangana economy. So the very first chapter that we are going to start today is land reforms andi. Land reforms. I told you that కొంచెం అంటే ఇది సెకండ్ చాప్టర్ ఆఫ్ గ్రూప్ 1. ఎందుకు ఇది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నానంటే కొంచెం మనకు హిస్టారికల్లీ మన ల్యాండ్ ఎలా అడ్మినిస్టర్ అయింది. ఓకే, అది మనకు కొంచెం తెలిసి ఉంటే ఇప్పుడు ఉన్న అగ్రికల్చర్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ కొంచెం హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఎప్పుడైనా ముందుకు చదువుకోవాలి. ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ముందుకి చదువుకోవాలి. ఇంకా లైక్ హిస్టరీ ఈజ్ దర్. హిస్టరీకి మోడర్న్ ఇండియా సపరేట్గా చదువుకోవచ్చు, దానికి హిస్టారికల్ ఆస్పెక్ట్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. కానీ మిడీవల్ ఇండియా మీరు చదువుకోలేరు, ఎందుకంటే యాన్షియంట్ టు మిడీవల్ ఒక ట్రాన్స్ఫర్మేషన్, చాలా క్లోజ్ ట్రాన్స్ఫర్మేషన్. అది యాన్షియంట్ ఇండియాలో ఉన్న దానికే డెవలప్ చేస్తూ మిడీవల్ ఇండియా ఆ టైం పీరియడ్ అలా డివైడ్ అయింది కాబట్టి మిడీవల్ అంటున్నాం. కానీ ఆస్పెక్ట్స్ మాత్రం మొత్తం ఎవాల్వ్ అయిన ఆస్పెక్ట్స్. అడ్మినిస్ట్రేషన్ ఎవాల్వ్ అయింది అంటే ఇంకా మంచిగా అయింది, ట్యాక్సేషన్ ఇంకా మంచిగా అయింది, పరిపాలన ఇంకా మంచిగా అయింది. సో యాన్షియంట్కి మిడీవల్కి లింక్ చాలా ఉంటుంది. వైఎస్ మోడర్న్కి లింక్ అంతా యాన్షియంట్కి మిడీవల్తో ఉండదు, ఎందుకంటే సిస్టమే మారిపోయింది అక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు. ఇట్స్ నాట్ ది సొసైటీ దట్ వీ యూస్ టు లివ్. ఓకే, ఇన్ యాన్షియంట్ అండ్ మిడీవల్ ఆ సొసైటీయే మారిపోయేది. ఫైన్. సో బట్ జనరల్గా జోగ్రఫీ అయినా సరే, పాలిటీ అయినా సరే, బేసిక్స్ అండ్ హిస్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి, సో ల్యాండ్ రిఫార్మ్స్ మనం చదువుకుంటున్నాం ఇవాళ. ల్యాండ్ రిఫార్మ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. రిఫార్మ్ అంటే ఏంటి? ఓకే, మెనీ పీపుల్ డస్ నాట్ నో అబౌట్ దిస్ ఎట్ ఆల్. ఓకే, what is a reform? This is important to know, because this word we will continuously use. We will continuously use throughout our economy. Reform, reform, reform. So one should be very clear. Okay, ఒక స్టూడెంట్ ప్రాపర్గా క్లియర్ అయ్యి ఉండాలి రిఫార్మ్ అంటే ఏంటి. ఓకే, రిఫార్మ్. Reform means it is similar to పాలిటీలో అమెండ్మెంట్ చెప్తాం మనం. దీనికి అమెండ్మెంట్, పాలిటీలో ఏం చెప్తాం? అమెండ్మెంట్ చెప్తాం. అదే మన జనరల్ లాంగ్వేజ్లో రిఫార్మ్ చెప్తాం. లాలో మార్పులు చేసుకుంటే అమెండ్మెంట్ చెప్తాం. ఏదైనా పాలసీలో మార్పులు చేసుకుంటూ పోతే రిఫార్మ్ అంటాం. ఓకే, ఏదైనా మెకానిజంకి, ఏదైనా పాలసీ, గవర్నమెంట్ పాలసీకి మనం మారుస్తూ ఉంటే అన్నెసెసరీ ఫీచర్స్ తీసేయాలి, కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలి. ఓకే, అలాంటివి ఏదైనా ఉంటే రిఫార్మ్ అంటారు. ఓకే, పాలసీలో, స్కీమ్లో, ప్రోగ్రాంలో ఓకే రిఫార్మ్ అంటారు. జనరల్గా అదే రిఫార్మ్కి పాలిటీలో అమెండ్మెంట్ అంటారు. రెండు ఒకటే. జనరలీ చూడాలంటే రెండు ఒకటే, ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ విల్ బ్రింగ్ వాట్? చేంజ్. ఆబ్వియస్లీ ద చేంజ్ హ్యాస్ టు బీ ఏ ప్రోగ్రెసివ్ చేంజ్. ఆబ్వియస్లీ ద చేంజ్ హ్యాస్ టు బీ ఏ ప్రోగ్రెసివ్ చేంజ్. ల్యాండ్ రిఫార్మ్ ఉంది మన దగ్గర. చూడండి, చాప్టర్ నేమే రిఫార్మ్ అని ఉంది. ల్యాండ్ రిఫార్మ్స్ అంటారు. ఓకే, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో LA అని రాసి ఉంటుంది అప్పుడప్పుడు. LA ల్యాండ్ రిఫార్మ్లో, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఓకే మార్పులు తీసుకురావాలి. ఆ మార్పులు ఎందుకు తీసుకొస్తారు? దట్ ఈస్ ద క్వశ్చన్. సో మార్పులు ఎందుకు తీసుకొస్తారంటే ఆన్ అదర్ సైడ్ అలాంటి ఆస్పెక్ట్స్కి ఆ ఏరియాలో, ఆ పర్టికులర్ స్కీమ్లో లేకపోతే పాలసీలో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం మార్పులు తీసుకురావాలి. ఏదైనా మెకానిజంలో, ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో మనం దానికి కొత్తతనం ప్రాపర్గా కరెక్ట్ చేయాలి. ఓకే, న్యూ ఫీచర్స్ యాడ్ చేసుకొని. ఓకే, సో రిఫార్మ్స్ ఎందుకు వస్తాయి?
ఆల్రెడీ ఉన్నది ప్రాపర్గా లేదు, అవుట్పుట్ రావట్లేదు, అవుట్కమ్ ఈజ్ లేదు, ఓకే, outcome is not there. Okay, that is why we get new things, new changes. Okay, when something is not proper, when something is having defect, when something is ineffective, that is the reason we bring in what? Reform, change. Got it? Chalo. So land reform. Right. So let us start our discussion by having a very proper introduction. ఒక ప్రాపర్ ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో ల్యాండ్ రిఫార్మ్ గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఈ ఇంట్రొడక్షన్ మాత్రం రాయాలి మీ ఆన్సర్లో, సరిపోతుంది. ఒక 2 లేకపోతే 3 ఇంట్రొడక్షన్లు మీ దగ్గర రెడీగా ఉంటే చాలు. ఎందుకంటే ల్యాండ్ రిఫార్మ్స్లో 2-3 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఒక 2-3 టైప్స్ ఆఫ్ మీరు ఇంట్రొడక్షన్ మీ దగ్గర బై హార్ట్ చేసుకుంటే అదే రాసేయాలి. ఓకే, డోంట్ థింక్ దాట్ వేరే వాళ్ళు నాకంటే మంచిగా రాసుకుంటారు, నేను ఇంకా కొంచెం యాడ్ చేయాలి, దట్ విల్ అండర్మైన్ టోటల్ లెర్నింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో మినిమంగా చదువుకొని ప్రాపర్గా రీప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్. Okay, if you are perfect in that, definitely you will be sailing through in the examination, right? In rural area lo land is considered as a asset of esteem antaru. Esteem ante self na chala proud ga feel aitam. Okay, manam chala ప్రౌడ్గా ఫీల్ అవుతాం, ఆ ఫీలింగ్కి అంటారు ఎస్టీమ్. ఇంకా రూరల్ ఏరియా కాదు, అర్బన్ ఏరియాలో కూడా మీ దగ్గర ఇల్లు ఉందనుకోండి, మీరు ఏమంటారు, వీఆర్ హ్యావింగ్ ఏ ఓన్ హౌస్ అంటారు, చాలా ప్రౌడ్గా చాలా ఎస్టీమ్తో చెప్తారు, రైట్? ఓకే, దట్ ఈస్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ల్యాండ్ రిఫార్మ్. సో రూరల్ ఏరియాలో ల్యాండ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఒకప్పుడు. ఎవరి దగ్గర ల్యాండ్ ఉంటే, ఎక్కువ ల్యాండ్ ఉంటే వాళ్ళే వెల్తీ అన్నారు, వాళ్ళే పవర్ఫుల్ అన్నారు. సో ల్యాండ్తోనే వెల్త్, ల్యాండ్తోనే పవర్ఫుల్నెస్, ల్యాండ్తోనే అన్నీ ఐడెంటిఫై అయ్యేది అప్పుడు. ఓకే, ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్వేస్ దేర్ ఎగ్జిస్ట్ మ్యాన్ అండ్ ల్యాండ్ రిలేషన్షిప్. ఆబ్వియస్లీ ఎందుకు రూరల్ ఏరియాలో ఎక్కువ, ఎందుకు మ్యాన్ అండ్ ల్యాండ్ రిలేషన్షిప్ చాలా ఉంటుంది రూరల్ ఏరియాలో. వై? The reason is very, very simple. Okay, in rural area, the people are dependent on what? Agriculture. అందువల్ల ల్యాండ్ అండ్ మ్యాన్కి రిలేషన్ చాలా ఇంట్రికేట్ ఉంటుంది, చాలా ప్రాక్సిమిటీ ఉంటుంది, చాలా ఇంటిమేట్ ఉంటుంది. అదే అర్బన్ ఏరియాలో ల్యాండ్కి ఇంకా ఒక పర్సన్కి అంత సంబంధం ఉండదు. లైక్ హైదరాబాద్ సిటీలో ల్యాండ్కి ఒక పర్సన్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఉంటే ఓకే, మంచిదే, లేకపోతే కూడా ఆయన అంత కేర్ చేయడు. ఎందుకంటే ఇక్కడ చాలా వేరే బిజినెసెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, హీ కెన్ ఓపెన్, ట్రేడింగ్ ఎక్కువ అవుతుంది ఇక్కడ, బయింగ్ అండ్ సెల్లింగ్, ప్రొడ్యూసింగ్, ఇవన్నీ ఎక్కువ అవుతాయి. ఓకే, కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఉంటే కూడా ఆయన ఒక ఇల్లు కొనడు, కానీ వాట్ హీ విల్ డూ, హీ విల్ ఇన్వెస్ట్ కొంచెం. అలాంటి మెంటాలిటీ ఉంటుంది అర్బన్ ఏరియాలో. ఇంకా అగ్రికల్చర్ అర్బన్ ఏరియాలో చేయరు, మ్యాక్సిమం 99% చేయరు. ఓకే, ఫామ్ హౌసెస్లో అట్లా చేసుకుంటారు, ఒక 2-3 బాక్స్, మీ బాక్సే ఉంటాయి, చేసుకుంటారు, కానీ దానికంటే ఎక్కువ ఎవరు యూజ్ చేయరు. ఓకే, నార్మల్లీ లీజ్కి ఇచ్చేస్తారు, ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్కి వాల్యూ లేదు. ఓకే, హైదరాబాద్లో అనుకోండి, అర్బన్ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్కి. కానీ అదే అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఒక మాల్ కట్టడానికి అనమంటే అందరూ ఇన్వెస్టర్స్ వస్తారు. అది అగ్రికల్చర్ చేయడానికి ఇస్తే ఎవరైనా వస్తారా? రారు. ఓకే, సో ల్యాండ్కి ఒక మ్యాన్కి రిలేషన్ ఇక్కడ అంత ఇంట్రికేట్, అంత వాల్యూగా ఉండదు అర్బన్ ఏరియాస్లో. కానీ అదే రూరల్ ఏరియాస్లో ఇది చాలా ఇంట్రికేట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బతికేది దాని మీదనే. ఇంకా ఒక ఇమోషనల్ రిలేషన్ కూడా ఉంటుంది రూరల్ ఏరియాలో విత్ ద ల్యాండ్. ఓకే, పంట, భూమి, ఇవన్నీ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. బట్ ఇట్ ఈస్ నాట్ సీన్ ఇన్ వాట్ అర్బన్ ఏరియాస్. ఈ మెంటాలిటీ, ఈ యాటిట్యూడ్ టువర్డ్స్ ల్యాండ్ అర్బన్ ఏరియాస్లో మీకు కనిపించదు ఇన్ ఇండివిజువల్స్.
Okay, remember, but it exists very very strong, okay, in the rural areas because agrarian undi. What is there? Agrarian. Agrarian means agriculture related. What is the meaning of agrarian? Many books lo meeku idi vastadi. Some anything related to agriculture is called as agrarian. Okay, fine. So we are properly understanding what is the every sentence, so that మీకు గ్రూప్ వన్లో అసలు ప్రాబ్లమే అవ్వద్దు. ఇట్లా వెళ్ళి ఇట్లా రాసేయాలి. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ఎవ్రీ వర్డ్, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, ఇండియాకి కూడా అగ్రేరియన్ ఎకనామీ అంటారు. అగ్రేరియన్ ఎకనామీ. ఇండియాస్ ఎకనామీ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? Agrarian economy. Okay, agrarian economy means agriculture dependent. Agriculture dependent. జనరల్గా చూడండి, ఒక కంట్రీ ఎకనామీలో ఒక కంట్రీకి ఒక ఎకనామీ కూడా అంటారు. ఇన్ ఏ ఎకనామీ అలా మనం చదువుకుంటే అంటే ఇన్ ఏ కంట్రీ అని అర్థం. ఇన్ ఏ ఎకనామీ అంటే ఇన్ ఏ కంట్రీ అలా అని అర్థం. ఎందుకంటే ఎకనామీ ఎందుకు అంటామంటే అది ఆ కంట్రీ, ఇక్కడ ఇది మన ఇండియా అయినా సరే, బంగ్లాదేశ్ అయినా సరే, అది యుఎస్ అయినా సరే, ఇక్కడ ఎకనామీకి సంబంధించిన ప్రిన్సిపల్స్ యూనివర్సల్గా అలానే నడుస్తూ ఉంటాయి. ఓకే, డిమాండ్ అండ్ సప్లై విల్ ఇఫ్ మిస్ మ్యాచ్ ఇస్ దేర్, ఇన్ఫ్లేషన్ అవుతుంది. అంటే కొన్ని యూనివర్సల్ లాస్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఎకనామీ అని చెప్పేస్తాం. ఎందుకంటే ఎవ్రీ కంట్రీకి దిస్ ఈస్ ద నార్మల్ థింగ్స్ వెరీ కామన్ టు దెమ్ దట్ ఆపరేట్స్. ఐ హోప్ యూ గోట్ దిస్ పాయింట్. అగ్రేరియన్ ఎకనామీ. ఒక కంట్రీ ఒక ఎకనామీ అయినా సరే, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్, కుడ్ బి కాల్డ్ యాజ్ three types of economies, 3 types of countries ఉంటాయి on the basis of the economy. ఓకే, కొన్ని దేశాలకి మనం అగ్రికల్చర్ అంటాం, అగ్రికల్చర్ ఎకనామీస్ అంటాం. కొన్ని దేశాలకి మనం ఇండస్ట్రియల్ ఎకనామీ అంటాం. కొన్ని కంట్రీస్కి మనం సర్వీస్ బేస్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ ఎకనామీ అంటాం. ఇవి ఎందుకు అంటున్నాం, ఇట్లా కంట్రీస్కి ఇలా పేర్లు ఎందుకు ఇస్తున్నాం? ఓకే, సో ఐ టోల్డ్ యూ దట్ ఒక ఎకనామీ అంటే ఏంటి? ఒక ఏరియాలో ప్రొడక్షన్ చేయడం, అంతే. ప్రొడక్షన్ ఇన్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ఎకనామీ. అది గూడ్స్ అయినా ప్రొడ్యూస్ అవుతాయి, సర్వీస్ అయినా ప్రొడ్యూస్ చేస్తాం మనం. అంటే రబ్బర్, షార్ప్నర్, 2-వీలర్, 4-వీలర్, ల్యాప్టాప్, ఓకే, స్మార్ట్ బోర్డ్, ఈ పెన్, ఇవన్నీ కెమెరాస్, ఇవన్నీ గూడ్స్లో కింద వస్తుంది. కురుకురే, లేస్, ఎక్సెట్రా, కోల్గేట్, అదేనా కనిపిస్తుంది మీకు ఎకనామీలో? అది ప్రొడక్షన్ చేస్తేనే మన చేతికి వస్తుంది. ఇంకొకటి ఏముంది? సర్వీస్ సెక్టార్. ఇప్పుడు మీరు ఇది సర్వీస్ తీసుకుంటున్నారు, ఎడ్యుకేషన్, మీరు డబ్బులు పే చేసి తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడ గూడ్ లేదు, ఒక నాలెడ్జ్ ఒక ఉంది కదా, అది నేను మీకు ఇస్తున్నాను. కానీ గూడ్ లేదు అంటే మీరు చూడలేరు. మీరు దానికి నాలెడ్జ్ చేతిలో ఉంటే కెన్ ఐ ప్రెస్ నాలెడ్జ్, కెన్ ఐ స్ట్రెచ్ నాలెడ్జ్, కెన్ ఐ బ్రేక్ నాలెడ్జ్, అలా మీకు చేయలేరు మీరు. కాబట్టి అది గూడ్ లేదు, నాన్ గూడ్. సర్వీస్ అంటే నాన్ గూడ్స్. సో దీంతో కూడా డబ్బులు సంపాదిస్తారు. అడ్వకేట్స్ కూడా అడ్వైస్ ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటారు. డాక్టర్స్ కూడా అడ్వైస్ కూడా ఇస్తారు. ఇంకా సర్జరీ కూడా అలాంటి సర్వీసెస్ ఇచ్చుకొని దే విల్ ఆల్సో అర్న్ మనీ, రైట్? సో అలా చాలామంది ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో కూడా ఉంటారు. ఇటు నుంచి అటు వెళ్ళడానికి మీకు ట్రావెలింగ్ పర్పస్ కోసం కూడా డబ్బులు ఛార్జ్ చేస్తారు, రైట్? సో ఇవన్నీ ఏంటి? గుడ్ కాదు. దీస్ ఆర్ నాట్ గుడ్. ఓకే, సో ఎకనామీలో ఏమవుతుందంటే ప్రొడక్షన్, అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. అది గూడ్ ప్రొడక్షన్ అయినా సరే, అది సర్వీస్ ప్రొడక్షన్ అయినా సరే అండి.
ఓకే సార్, ఓకే మేడం. ఓకే, సో సపోజ్ మొత్తం ప్రొడక్షన్ 100% ఉందనుకోండి, మొత్తం ప్రొడక్షన్ 100%. ఈ ప్రొడక్షన్ మొత్తం 100% ఉంది కదా. ఆన్ ద బేసిస్ ఆఫ్ గూడ్స్ కొన్ని ఐటమ్స్, కొన్ని వాట్ ఐ సే ఈజ్ అగ్రికల్చర్ నుంచి వచ్చింది. ఓకే, లైక్ రైస్, వీట్, జోవర్, రాగి, మిల్క్, ఫిషెస్. ఓకే, కొన్ని ఐటమ్స్ మనకు అగ్రికల్చర్ నుంచి వచ్చినాయి, కొన్ని ఐటమ్స్ మనకు ఇండస్ట్రీ సెక్టార్, కొన్ని ఫ్రమ్ ది సర్వీస్ సెక్టార్. ఓకే, అంటే అందరూ ఈ 3 సెక్టార్స్ కలిసి వాట్ ఎవర్ దే విల్ కాంట్రిబ్యూట్, ఎంత వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకొని ఆ ప్రొడక్షన్కి వాల్యూ, ఆ ప్రొడక్షన్కి ఎంత డబ్బులు. ఓకే, ప్రైస్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ లెట్ సపోజ్ 100%. అగ్రికల్చర్లో ప్రొడక్షన్ అండ్ అగ్రికల్చర్లో ఎంత ప్రొడక్షన్ అయింది దాని వాల్యూ, ఇండస్ట్రీలో ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రీలో ఎంత ప్రొడక్షన్ అయింది దాని వాల్యూ, సర్వీస్ సెక్టార్ ప్రొడక్షన్ అండ్ సర్వీస్ సెక్టార్లో ఎంత ప్రొడక్షన్ అయింది దాని వాల్యూ. ఈ 3 వాల్యూస్ క్లబ్ చేసుకుంటే మనకు ఏదో వాల్యూ వస్తుంది, ఏదో lakh crores అలా మనకు వస్తుంది, రైట్. సో హియర్ ఆ మొత్తం క్రోడ్స్కి, ఆ వాల్యూకి మీరు 100% అనుకోండి. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏముందంటే, ఏ సెక్టార్ నుంచి ఎక్కువ డబ్బులు జనరేట్ అవుతున్నాయి, ఏ సెక్టార్లో ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, ఏ సెక్టార్ ఈ 100%లో కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తుంది. ఓకే, దట్ ఈజ్ అవర్ క్వశ్చన్. అది అగ్రికల్చర్ ఎక్కువ ప్రొడక్షన్ చేసుకొని అగ్రికల్చర్ షేర్ 40% ఉండొచ్చు. ఓకే, అగ్రికల్చర్ షేర్ 40% ఉండొచ్చు. లేకపోతే ఇండస్ట్రియల్లో ఎక్కువ ప్రొడక్షన్ అయిందేమో, ఇండస్ట్రియల్లో ఎక్కువ ప్రొడక్షన్ అయిన వల్ల ఎక్కువ వాల్యూ లైక్ 50% అలా అనుకోండి. అండ్ ఇక 40-50 అంటే ఇది 10%, ఇది 10%. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, నౌ ద క్వశ్చన్ హియర్ ఈజ్, దీని బేసిస్ మీద ఏ సెక్టార్ మొత్తం సెక్టార్స్లో ఏ సెక్టార్ ఎక్కువ కాంట్రిబ్యూట్ ఎకనామీకి ఎవరు చేస్తుంది, విచ్ సెక్టార్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ హైయెస్ట్ టు ది ఎకనామీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యాట్ ప్రొడక్షన్ అండ్ వాల్యూ. జనరల్లీ వాల్యూ చూసుకుంటాం మనం, వాల్యూ. ఓకే, on the basis of this only industries are classified into agriculture based, industry based and industrial economy, agriculture economy, service based economy అట్లా చెప్తాం. ఓకే, రైట్. సో అగ్రికల్చర్ ఎకనామీ అంటే ఇలాంటి కంట్రీస్లో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ మొత్తం ప్రొడక్షన్కి, మొత్తం వాల్యూకి, ఓకే, నథింగ్ బట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీడిపి. కానీ నేను ఆ పదం వాడట్లేదు, కానీ అది జీడిపి అంటారు. ఓకే, నేషనల్ ఇన్కమ్ కూడా చెప్పొచ్చు దానికి. ఓకే, సో ఒకవేళ అగ్రికల్చర్ మోర్ దాన్ 50% కాంట్రిబ్యూట్ చేస్తే, ఓకే, జీడిపిలో అంటే అగ్రికల్చర్ షేర్ ఇన్ ద జీడిపి ఆర్ నేషనల్ ఇన్కమ్ మోర్ దాన్ 50% ఉంటే, అలాంటి ఎకనామీస్కి, అలాంటి కంట్రీకి అగ్రేరియన్ ఎకనామీస్ అంటారు, ఆర్ అగ్రికల్చర్ డిపెండెంట్ ఎకనామీస్ అంటారు, ఆర్ అగ్రికల్చర్ బేస్డ్ ఎకనామీస్ అని అంటారు. అదే సపోజ్ ఒక కంట్రీకి మనం ఇండస్ట్రియల్ ఎకనామీ అని చెప్తున్నాం. ఇండస్ట్రియల్ ఎకనామీ అంటే ఈ కంట్రీలో మోర్ దాన్ 50% కంటే ఎక్కువ ఇండస్ట్రియల్ సెక్టార్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ది జీడిపి ఆర్ నేషనల్ ఇన్కమ్. ఓకే అండి, అండ్ యూ కెన్ ఆల్సో ఆన్సర్ ది లాస్ట్ వన్. ఓకే, ద కంట్రీ వేర్ ద సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూట్స్ మోర్ దాన్ 50%, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, సర్వీస్ బేస్డ్ ఎకనామీ. ఇది ఒక టైప్ టు క్లాసిఫై ది కంట్రీస్ on the basis of share of the sectors in their total GDP. On the basis of share of the sector in the total GDP. Understood? That is all fine. కానీ ఇండియాలో సర్వీస్ సెక్టార్ నుంచి 60% కంటే ఎక్కువ డబ్బులు కాంట్రిబ్యూషన్ ఉంది విత్ రిగార్డ్ టు జీడిపిలో నేషనల్ ఇన్కంలో
సర్వీస్ సెక్టార్ నుంచి 60% అబౌవ్ కాంట్రిబ్యూషన్ ఉంది, పర్సంటేజ్ షేర్ ఉంది. అంటే సర్వీస్ సెక్టర్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి దాన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. సో మన కంట్రీకి సర్వీస్ ఎకనామీ చెప్పచ్చు కదా, కానీ మనం అట్లా చెప్పట్లే. వీఆర్ స్టిల్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్, అగ్రేరియన్ ఎకనామీ. ఎందుకు? ద క్వశ్చన్ ఈజ్ వై. ద క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్ హియర్ అండి. ఇండియాలో మన ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏం చేశారంటే, ఆన్ ద బేసిస్ ఆఫ్ అగ్రికల్చర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపి, ఈ క్రైటీరియా కాకుండా ఎంతమంది అగ్రికల్చర్లో డిపెండ్ అయ్యి ఉన్నారు ఆ క్రైటీరియా తీసుకున్నారు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, సో మనం అగ్రికల్చర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇన్ పర్సంటేజ్ బై టు జీడిపి చూడట్లేదు ఇక్కడ, ఆ క్రైటీరియా మనం చూడట్లేదు. What we have used in the criteria, the criteria is very simple here. అగ్రికల్చర్లో ఎంతమంది డిపెండ్ అయ్యి ఉన్నారు, అంటే ఎంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారు, ఎంతమంది పని చేస్తున్నారు, అది 50% దగ్గర ఉంది. అందుకే మనం అగ్రికల్చర్ ఎకనామీ ఈ సెకండ్ క్రైటీరియాతో చెప్పుకుంటాం అట్లా, నాట్ లైక్ ఫస్ట్ క్రైటీరియా. అలా చూసుకుంటే మనం అగ్రికల్చర్ కాంట్రిబ్యూటింగ్ 14% ఓన్లీ అండ్ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూటింగ్ 60% అబౌవ్. సో సర్వీస్ బేస్డ్ ఎకనామీ మనది, అది కూడా పదాలు ఉన్నాయి, సర్వీస్ బేస్డ్ ఎకనామీ. బట్ ఓవరాల్గా మనకు అగ్రేరియనే అంటామే. ఓకే, ఎందుకంటే చాలామంది 49.5 అకార్డింగ్ టు ఐ గెస్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO, వీళ్ళు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా చూసుకుంటుంటారు. ఎంతమంది ఫుల్ 365 డేస్ పని చేస్తున్నారు, ఎంతమంది 180 డేస్ పని చేస్తున్నారు, ఎంతమందికి జాబే దొరకట్లేదు, ఎంతమందికి స్కిల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది కూడా జాబ్ దొరకట్లేదు, ఇవన్నీ వీళ్ళు సర్వే చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇంకొకటి ఏముందంటే మీరు అనుకోవచ్చు, సార్ మా ఇంటికి మాత్రం ఎవరు రాలే కదా సార్, ఎంతమంది పని చేస్తున్నారు, మరి వాళ్ళు సర్వే ఎట్లా చేస్తున్నారంటే అట్లా రారు. ఒక శాంపుల్ హౌజెస్కే వెళ్తారు వాళ్ళు, అంటే ఒక 1 crore పాపులేషన్ ఉంటే మ్యాక్సిమం 2 lakhs పాపులేషన్ దగ్గర వెళ్తారు, అదే యావరేజ్ తీసుకుంటారు, అయిపోతుంది. ఓకే, అన్ని ఇంటికి పోరు వాళ్ళు. ఓకే, ఫైన్. సో మన ఎకనామీ అగ్రేరియన్ ఎకనామీ ఎందుకు చెప్పుకుంటామంటే ఎక్కువ మంది దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి, నాట్ ఆన్ ది షేర్ ఆఫ్ అగ్రికల్చర్ కాంట్రిబ్యూటింగ్ టు ద జీడిపి. దట్స్ వై. అండ్ అగ్రికల్చర్ బేస్డ్ ఎకనామీకి అగ్రేరియన్ ఈ పదం కూడా వాడతాం. సో కామన్ సెన్స్, మన తెలంగాణ అయినా సరే, అంటే ఇండియాయే అగ్రేరియన్ ఎకనామీ చెప్పుకుంటున్నప్పుడు, అంటే ఇండియాది సపోజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసుకోండి, ఇండియాలో ఎంతమంది అంటే ఏ ఏజ్ వరకు ఇండివిజువల్స్ బతుకుతున్నారు, అంటే యావరేజ్గా 70 yearsలో చచ్చిపోతున్నారా, లేకపోతే ఆన్ యావరేజ్ ఇండియాలో మొత్తం మేల్ 60 yearsలో చచ్చిపోతున్నారా? సో ఒక యావరేజ్. ఓకే, ఇండియాలో లిటరసీ రేట్ 75% ఉంటే అది అన్ని స్టేట్స్లో, ఒక స్టేట్లో 90, ఒక స్టేట్లో 80, ఒక స్టేట్లో 70, ఒక స్టేట్లో 30, ఒక స్టేట్లో 40, మొత్తం కలిపి ఇండియాది ఒక యావరేజ్ లిటరసీ రేట్ ఉంటుంది, రైట్? సో మరి ఇండియాకే మనం అగ్రికల్చర్ ఎకనామీ చెప్పుకుంటున్నామంటే అన్నీ మన స్టేట్స్లో ఓకే అగ్రికల్చర్లోనే ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అయి ఉన్నారు కాబట్టి ఆ యావరేజ్ కూడా అట్టనే వచ్చింది. ఓకే, అండ్ ఇండియా సర్వీస్ బేస్డ్ ఎకనామీ అంటే ఆ మ్యాక్సిమం ఆల్ ది స్టేట్స్లో సర్వీస్ సెక్టారే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, అందుకే ఇండియాకి యావరేజ్ అట్లా వస్తుంది, రైట్? ఓకే, యావరేజ్ అంటే మొత్తం కలిపితేనే యావరేజ్ వస్తుంది. సో మనం ఎప్పుడైనా ఇండియాకి యావరేజ్గా చదువుకుంటున్నప్పుడు అంటే ఏంటి, ఎవ్రీ స్టేట్ ఇంచుమించు అక్కడే ఉన్నాయి అన్నమాట, అందుకే యావరేజ్ ఈస్ కమింగ్ లైక్ దాట్. సో ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ అగ్రేరియన్ స్ట్రక్చర్ ఏంటి. సో అగ్రేరియన్ స్ట్రక్చర్ డామినెంట్గా ఉంటుంది, అగ్రికల్చర్ సెక్టార్ చాలా డామినెంట్గా ఉంటుంది రూరల్ ఏరియాస్లో, అందువల్ల ల్యాండ్ అండ్ మ్యాన్ రిలేషన్షిప్ చాలా ఇంటిమేట్ ఉంటుంది. Land reform is a program introduced to alter this man and land relationship only. ఓకే, ల్యాండ్ రిఫార్మ్ ఎందుకు స్టార్ట్ చేసినాం? ఈ మ్యాన్ అండ్ ల్యాండ్ రిలేషన్ ఏదో ఉంది కదా, ఇది మనకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ద క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. ఓకే, ఎందుకు నచ్చలేదు
గవర్నమెంట్కి నచ్చలేదు, మనకు కాదు, గవర్నమెంట్కి నచ్చలేదు. ఎందుకు అంటే చాలామంది పూర్ పీపుల్ కూడా నచ్చలేదు అనుకోండి. 10% పాపులేషన్కి దగ్గర ఇంత ల్యాండ్ ఉంది, 10% పాపులేషన్ దగ్గర ఇంత ల్యాండ్ ఉంది, 90% పాపులేషన్ దగ్గర ఇంత ల్యాండ్ ఉంది. అర్థమైందా మీకు? 10% పాపులేషన్ దగ్గర ఇంత ల్యాండ్ ఉంది, దెన్ 90% పాపులేషన్ దగ్గర ఇంత ల్యాండ్ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఈక్వల్ పీపుల్ గ్రూప్. ఇన్ఈక్వాలిటీస్ అంటారు. ఏమంటారు? ఇన్ఈక్వాలిటీస్ అంటే సొసైటీలో, ఇండియాకి మళ్ళీ ఒక సొసైటీయే చెప్తాం, ఎందుకంటే అందరు కలిసి ఉంటున్నారు కాబట్టి, కలిసి మాట్లాడుకుంటున్నారు, కల్చరల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఫెస్టివల్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, మళ్ళీ ప్రొడక్షన్ చేస్తున్నారు, మనం సేలింగ్ అవుతుంది, బయింగ్ అవుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అవుతున్నాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, థాట్స్ ఎక్సెట్రా అవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఇండియాకి ఒక సొసైటీ, ఇండియా ఈజ్ ద సొసైటీ అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఒకవేళ సొసైటీలో కొంతమంది చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, చాలామంది తక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, కొంతమంది దగ్గర చాలా ల్యాండ్ ఓనర్షిప్ ఉంది, ల్యాండ్ ఓనర్షిప్ అనేది చాలా ల్యాండ్స్ కొన్నారు వాళ్ళు, అండ్ చాలామంది కొనలేరు, ల్యాండ్ లెస్గా ఉన్నారు. ఎట్లా ఉన్నారు? ల్యాండ్ లెస్, ల్యాండ్ లేదు, ల్యాండ్ లెస్ అంటాం. రిమెంబర్ దిస్ పాయింట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ విల్ గెట్ అక్రాస్ ఆల్ దిస్ టర్మినాలజీస్ వన్ బై వన్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకే, ఫైన్. ల్యాండ్ లెస్ అండర్స్టూడ్. సో చాలామంది దగ్గర ల్యాండ్ లెస్ అండ్ చాలా తక్కువ మంది దగ్గర చాలా ల్యాండ్. ఈ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడానికి ల్యాండ్ రిఫార్మ్స్ స్టార్ట్ అయింది ఆ ఫస్ట్ ఆబ్జెక్టివ్తో. అంత ల్యాండ్ అంత చిన్న పాపులేషన్ దగ్గర ఉండద్దు. ఓకే, మీరు థౌజండ్స్ కొంటున్నారంటే ఇండియాస్ వెల్త్ కదా, ల్యాండ్ అందరికీ, ఇండియాస్ వాటర్ అందరికీ, ఇండియాస్ ఫారెస్ట్ అందరికీ, ఇండియాస్ బడ్జెట్ అందరికీ, రైట్? మరి అలా ఉన్నప్పుడు మీరు ఒక్కరు అంత కొనలేరు. ఓకే, అంత కొనడానికి మేము ఇవ్వం కూడా, ఎందుకంటే అందరికీ దొరకాలి, అందరు ఉంటున్నారు కాబట్టి అందరికీ దొరకాలి. దట్స్ వై నేను ఆల్రెడీ చెప్పినా మీకు. ఓకే, ల్యాండ్ సీలింగ్స్ యాక్ట్స్ ఉంటాయి. ల్యాండ్ సీలింగ్ అంటే ఒక మనిషి మీద ఒక రెస్ట్రిక్షన్ అనే మాట, ఒక మనిషి మీద ఒక రెస్ట్రిక్షన్ బై ది గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ త్రూ యాక్ట్ దట్ మీరు దిస్ మచ్ ఆఫ్ ఇంతవరకు, ఈ ఎక్స్టెంట్ వరకు ల్యాండ్ కొనచ్చు, 500 meters. దానికంటే ఎక్కువ కొనలేరు. ఎందుకంటే ల్యాండ్ అందరిది, మీకు ఇస్తాం, మీ డబ్బులు ఉన్నా కాబట్టి ఇస్తాం, పెట్టుకోండి, ఇంత ల్యాండ్ మీరు కొనచ్చు, వేరే వాళ్ళు మళ్ళీ కొంటారు అట్లా. సో అలా ఈ ల్యాండ్ సీలింగ్స్ ఉన్నాయి కాబట్టి మనవి సెలబ్రిటీస్ ఇంకా టాటా అంబానీయే మొత్తం కొనచ్చు ల్యాండ్, మొత్తం ఇండియాలో ఉన్న ల్యాండ్ మరి, కానీ ఇవ్వరు అట్లా. ఓకే, సో ల్యాండ్ అందరికీ దొరకాలి కాబట్టి. ఇంకొకటి ఏముందంటే, ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ కదా మొత్తం. ఓకే, అంటే డ్రై ల్యాండ్స్ కూడా ఉంటాయి, కానీ అప్పుడు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కదా చాలామంది, రైట్? సో గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తేనే కదా. అండ్ సపోజ్ నేను ల్యాండ్ లార్డ్ అనుకోండి, నేను ఒక జమీందార్, జాగీదార్ అనుకోండి, నేను డ్రై ల్యాండ్ ఎందుకు తీసుకుంటా అంది ఎవరి దగ్గర నుంచి? తీసుకోను కదా, ఎందుకంటే అప్పుడు అగ్రికల్చర్తోనే కదా సంపాదిస్తున్నాం మనం, అగ్రికల్చర్ ఇన్కమే కదా మనకు చాలా ఇంపార్టెంట్ అప్పుడు. సో నేను ఏదైనా గ్రాబింగ్ చేసుకుంటే, ఏదైనా ఎంక్రోచ్మెంట్ చేసుకుంటే, ఏదైనా ఎక్స్ప్లోయిట్ చేసి వాళ్ళ ల్యాండ్ పేపర్స్ మీద నేను సంతకాలు పెట్టుకున్నప్పుడు, ఓకే, అది అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటుంది. అంటే చాలా మంచి ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అంత అగ్రికల్చర్ ల్యాండ్స్ ఒక మనిషి దగ్గర ఉంటే మంచిది కాదు కదా. అలాంటి చాలామంది ఉన్నారు. 10% పాపులేషన్ అంటే మంచిగా ఉంటారు. Thousands of people are having large extent of lands, agriculture, very fertile lands. సో గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, అంతమంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఒక మనిషికి అంత ల్యాండ్ ఇవ్వలేము. అందరికీ కూడా అలా ల్యాండ్ ఇస్తే వాళ్ళకు కూడా లైవ్లీహుడ్ ఆపర్చునిటీ వస్తుంది, వాళ్ళు కూడా బతికేస్తారు ఆ ల్యాండ్ మీద అని. దట్ ఈస్ అ గవర్నమెంట్ ఇంటెన్షన్. అండర్స్టూడ్? సో ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయినాయి అంటే, ఈ మ్యాన్ అండ్ ల్యాండ్ రిలేషన్షిప్ ఏదో ఉంది కదా, లేని వాళ్ళ దగ్గర కొంతమంది ల్యాండ్ లేని వాళ్ళు ఉన్నారు, తక్కువ మంది చాలా ల్యాండ్ ఓన్ చేసే వాళ్ళు ఉన్నారు.
ఇదే అవ్వద్దు, ఈ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలి ఇటు నుంచి ఇది. అంటే లేని వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి, చాలా ఉన్న ల్యాండ్ వాళ్ళది ల్యాండ్ తీసుకొని వీళ్ళలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. దాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ ల్యాండ్ రిఫార్మ్స్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. ఎందుకు ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు వచ్చినాయి? టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్. ఇన్ఈక్వాలిటీస్ ఓనర్షిప్లో చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా. తక్కువ మంది దగ్గర ఫుల్ ల్యాండ్స్ ఉంది, అండ్ చాలా మంది దగ్గర ల్యాండ్సే లేవు. సో ఈ ఓనర్షిప్ మారాలి. ఈ ఓనర్షిప్లో ఇన్ఈక్వాలిటీస్ చాలా ఉన్నాయి కదా, అది అన్నీ పోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్. ఓకే, ల్యాండ్ రిఫార్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ జనరలీ టు ఇంక్రీజ్ వాట్ ప్రొడక్టివిటీ. ఇది ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అవన్నీ మనం చూద్దాం అహెడ్. ఇది అర్థం చేసుకుంటాం. ల్యాండ్ రిఫార్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంట. ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంటే ఏంటి? ఏదైనా గవర్నమెంట్ నుంచి, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి, ఏదైనా గవర్నమెంట్ క్రియేట్ చేసిన స్టాట్యుటరీ బాడీ నుంచి, ఏదైనా గవర్నమెంట్ క్రియేట్ చేసిన మున్సిపాలిటీస్, పంచాయతీరాజ్, సో అక్కడి నుంచి గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ నుంచి, లా క్రియేట్ చేస్తున్న ఆఫీసెస్ నుంచి ఏదైనా బయటికి వస్తుందంటే ఇన్స్టిట్యూషన్ అంటారు. ఏమంటారు? ఇన్స్టిట్యూషన్ రిఫార్మ్స్. సో ల్యాండ్ రిఫార్మ్స్ మీరు చేయలేదు, నేను చేయలేదు. ల్యాండ్ రిఫార్మ్స్ ఎవరు చేసిండు? గవర్నమెంట్ చేసింది. అందుకే గవర్నమెంట్ ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్, ఎ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్. ఇన్స్టిట్యూషన్ మీన్స్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, సిస్టమ్ ఆఫ్ delivering the services, right? So land reforms are institutional reforms. Okay, it's not a movement, it's not a protest to bring equalities. Okay, it has been conceptualized by the government since the time of independence only. అది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు 3 సిస్టమ్ క్రియేట్ చేసిండు, జమీందారీ, మహల్వారీ, రైటరీ అని. ఓకే, ఈ సిస్టంలో చాలామంది ల్యాండ్ లార్డ్స్ అయిపోయిండ్రు. ఓకే, ఈ ల్యాండ్ లార్డ్స్ అంటే మీకు తెలుసు, ల్యాండ్ లార్డ్స్ అంటే చాలా ల్యాండ్స్ ఉంది వీళ్ళ దగ్గర. సో కాంగ్రెస్, ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, విచ్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1885. ఈ ఐఎన్సిలో 1885 తర్వాత మెల్లమెల్ల కాన్ఫరెన్సెస్లో చాలాసార్లు చెప్పారు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో, అంటే ఇండిపెండెన్స్ తర్వాత 1952లో కదా ఫస్ట్ ఎలక్షన్స్ అయినాయి. మన ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు అయినాయి అంటే 1952లో అయినాయి. అంటే ఫస్ట్ 5 ఇయర్స్కి ఒక గవర్నమెంట్ మనం ఏంటంటే ఎలెక్ట్ చేయడానికి మనకు 1952 నుంచి వచ్చింది. అంటే మన డెమోక్రటిక్ యాక్చువల్ మన ఓటింగ్ రైట్ స్టార్ట్ అయింది 1952 నుంచి. మనమే ఓట్ చేసాం, అందరూ వెళ్ళి ఓట్ చేసిండు. ఓకే, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలోనే రాసేసింది, మేము వచ్చినప్పుడు ల్యాండ్ రిఫార్మ్ తీసుకువస్తాం, ల్యాండ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గిస్తాం, సర్ప్లస్ ల్యాండ్స్ ఇవ్వం, ఎంత కావాలి అంతే ఇస్తాం, ల్యాండ్ లార్డిజం మొత్తం అబాలిష్ చేస్తాం అని ఆల్రెడీ వాళ్ళు మేనిఫెస్టో రాసి అందరికీ ఇచ్చేసిండ్రు. ఓకే, ఓట్స్ ఆర్ నాట్ గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది నేషన్. ఓట్స్ ఆర్ నాట్ గివెన్ ఆన్ ది ఆస్పిరెన్స్ ఆఫ్ ది నేషన్స్. మనకు ఏం కావాలి, అలాంటి మేనిఫెస్టో ఉందా, ఓ మేనిఫెస్టోలో ఉందా లేదా, అది మేనిఫెస్టో చూసి మీరు రావట్లేదు ముందుకి. లీడర్స్ మాటలలో మీరు మాయమైపోయి చేస్తున్నారు ఓటింగ్స్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ టుడే. దట్స్ వై ఐ సెడ్ దట్ ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత కూడా మనం రాంగ్ ఓటింగ్ చేస్తాం. ఓకే, a voter, a learned voter has to see the manifesto first of all, later on everything else. Fine, promises of the leaders should be based on what development. ఒక లీడర్ ర్యాలీలో దేని గురించి మాట్లాడుతున్నాడో అది ఇంపార్టెంట్. ఓకే, సో ఆయన డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఆయన అకౌంటబుల్ కూడా ఉంటాడు. నెక్స్ట్ టైం మీరు చెప్పచ్చు, ఆయన ఇది చెప్పిండు, ఇది చేస్తా అన్నాడు, అది చేస్తా అన్నాడు, ఏం చేయలేదు. సో రిమెంబర్, మేనిఫెస్టో ఇంకా లీడర్ మాటలు చాలా ఇంపార్టెంట్ టు గివ్ ఓట్స్. ఓకే, అండ్ ఓట్ షుడ్ బి గివెన్ ఓన్లీ ఆన్ those promises that benefit the society, that benefits the nation, not benefits one particular party. Okay, fine. So they are institutional reforms.
కొంచెం ల్యాండ్ రిఫార్మ్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ల్యాండ్ రిఫార్మ్స్ మూమెంట్స్ వర్ ఆల్సో సక్సెస్ఫుల్ ఇన్ 3 స్టేట్, వెస్ట్ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ వస్తుంది, అండ్ కేరళ. బుక్స్లో రాసి ఉంది ఇది, దే విల్ టెల్ యూ తెలుగు అకాడమీ బుక్స్లో. ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ల్యాండ్ రిఫార్మ్స్ వర్ సక్సెస్ఫుల్, లైక్ దట్ దే విల్ ఆస్క్. Your answer will be land reforms movement were successful in 3 states, West Bengal, Jammu and Kashmir and Kerala. Land reforms movements ayinayi. Okay. So we have learnt in rural areas land is considered as a asset of self-esteem. There exists man and land relationship. Okay, land reforms are the program to alter, to change the man and land relationships to reduce inequality of ownership. Land reforms are institutional reforms to increase the productivity. Land reform movements were successful in 3 states, West Bengal, Jammu and Kashmir and Kerala. Right. So planning commission manaku oka definition ichindi, adi chuddam. And also we have got a definition from United Nations kuda oka definition ichindi manaku. ప్లానింగ్ కమిషన్ ఏం చెప్తుంది? ఓకే, ఎనీ రిఫార్మ్ ఆఫ్ ల్యాండ్ మీన్స్ ఎనీ చేంజ్ యూ బ్రింగ్ ఇన్ ల్యాండ్ అండర్టేకెన్ బై ది గవర్నమెంట్ ఫర్ ద అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ఫర్ ది అగ్రికల్చరల్ డెవలప్మెంట్. అగ్రికల్చర్కి డెవలప్ చేయడానికి ఏదైనా చర్యలు ఒకవేళ గవర్నమెంట్ తీసుకుంటే అలాంటి చర్యలకి, అలాంటి స్టెప్స్కి, అలాంటి లాస్కి ఏమంటారు? ల్యాండ్ రిఫార్మ్స్ అంటారు. Okay, when any reform undertaken by the government for agriculture development is called as land reforms. అదే యునైటెడ్ నేషన్ కూడా ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఇలా రాసుకుంటే కొంచెం మనకు మార్క్స్ ఎక్కువ వస్తాయి ఎగ్జామ్లో. అరే ప్రాపర్గా తెలుసు ఈ అబ్బాయికి లేకపోతే అమ్మాయికి, ప్రాపర్గా టాపిక్ తెలుసు, ప్రాపర్ మెన్షన్ చేస్తున్నారు పీసీ, యూఎన్ అట్లా అని. సో దే విల్ లైక్ నెక్స్ట్ వాట్ ఎవర్ మీరు రాసుకుంటే కొంచెం ట్రస్ట్ బిల్డ్ అయిపోతుంది అండ్ యూ విల్ అట్లీస్ట్ గెట్ గుడ్ మార్క్స్. ఇలా ఇలా పర్ఫెక్ట్గా ఒక సిస్టమేటిక్ వేలో రాసుకుంటే ఏమవుతుందంటే ఇన్విజిలేటర్ మైండ్ కూడా ఓకే ఆల్రెడీ ఇలా డెఫినేషన్ చూసిననుకోండి, ఆల్రెడీ ఆయన ఫిక్స్ అయిపోతాడు. ఓకే 3-4 మార్క్స్ పక్కా, మళ్ళీ చదువుతాడు ఇంకా 3-4 మార్క్స్ పక్కా, అలా ఫిక్స్ అయిపోతూ ఉంటాడు. ఏదైనా జనరల్ ఇంట్రొడక్షన్ రాసుకుంటే అందరికి ఇచ్చినట్లుగా అందరు జనరల్ ఇంట్రొడక్షన్ రాసిండు కదా, ఆయనకి ఏం ఎక్కువ ఇవ్వాలి, నేను హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంటే ఒక 1/2 మార్క్స్ ఎక్కువ, లేకపోతే అందరికీ 1 ఇస్తాడు. ఓకే, కామన్ జనరల్గా రాసిండు కాబట్టి అందరికీ మైండ్లో అయినా ఫిక్స్ అయ్యి ఉంటారు 1 అందరికీ. హ్యాండ్ రైటింగ్ మంచి ఉంటే 1.5 మార్క్స్ అంతే. కానీ ఇట్లా రాసుకుంటే మినిమం 2-2.5 మార్క్స్ ఫిక్స్ అయిపోతాడు ఇన్విజిలేటర్. రిమెంబర్ దిస్ వన్, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎవ్రీ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, యుఎన్ గవర్నమెంట్, యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది? యునైటెడ్ నేషన్స్ వాట్ దే టోల్డ్, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్. యునైటెడ్ నేషన్స్ అని యుఎన్ఓ ఓన్లీ. యునైటెడ్ నేషన్స్ అన్ని అన్ని దేశాలు కలిపితే అన్ని నేషన్స్ టుగెదర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యునైటెడ్ నేషన్స్. ఓకే, యునైటెడ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద సేక్ ఆఫ్ స్మాల్ marginal medium farmers is called as land reforms. Okay, remember the 2 definitions. Definitely రెండే డెఫినేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, రెండే ఇంపార్టెంట్ ఉన్నాయి డెఫినేషన్స్. సో ప్రాపర్గా బై హార్ట్ చేసుకుని ఎగ్జామ్లో రీప్రజెంట్ చేయాలి.